హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు ఎన్జెటి ఫ్యాషన్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వచ్చేసి మేము ఒక ఇంపార్టెంట్ పని మీద అయితే బయటకు వెళ్తున్నాం. ఎందుకు ఏంటి అనేది నేను వెళ్తూ దారిలో చెప్తాను, లేకపోతే చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. సో ఇంకా ట్రావెల్ అంటే మీకు తెలిసిందే కదా, ప్యాకింగ్ ఉంటుంది. సో పిల్లల్ని బయటకు తీసుకెళ్ళేటప్పుడు ఎవ్రీథింగ్ ఇంట్లోనే ప్యాక్ చేసుకొని వెళ్తాను. సో పిల్లలతో ఈ ఎండకి ట్రావెల్ అంటే పెద్ద సాహసమేనే చెప్పాలి, కానీ తప్పదు, పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి కాబట్టి. సో నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను, ఎందుకోసం వెళ్తున్నాను అనేది మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. సింపుల్గానే ఒక చిన్న టాప్ అలాగే ప్లాజో వేసేసుకొని రెడీ అయిపోయాను. సో ఎందుకంటే ఎండలకి కాటన్ అయితేనే బాగుంటుంది, అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నోడికి మధ్యలో ఫీడింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి నేను మోస్ట్లీ కంఫర్టబుల్గానే ప్రిఫర్ చేస్తాను. పిల్లలతో జర్నీ మామూలుగా ఉండదు. ఇంకా అన్నీ నేను ముందుగానే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. ఎండలు అసలు మామూలుగా లేవు. ఎండలో పిల్లల్ని తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ నేను ఉండాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే మా వారు నేను తప్ప ఇంకెవరు ఉండరు కదా ఇక్కడ. సో ఎవ్రీథింగ్ చూసుకోవాలి, పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళలేము. అందుకని ఇంకా నేను మజ్జిగ ఖచ్చితంగా తీసుకెళ్తున్నాను. మధ్యలో తాపించడానికి వాటర్, డైపర్స్, నాప్కిన్, అంటే మా చిన్నోడికి మజ్జిగనం పెట్టడానికి కొద్దిగా రైస్, అలాగే రిటర్న్ ఇవ్వాల్సిన శారీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే నాకు ఇక్కడ సేల్ అవ్వకపోతే నేను రిటర్న్ కూడా ఇచ్చేటట్టుకు ముందుగానే మాట్లాడుకున్నాను. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని. సో స్టాక్ అయిపోయింది, తేవాలని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాము. సో రిటర్న్ ఇవ్వాల్సినవి కూడా ప్యాక్ చేసేసుకొని అయితే రెడీ అయిపోయాము ఇక్కడ. సో ఇంక వెంటనే వెళ్ళంగానే ముందు మా చిన్నోడికి ఆకలి లేకుండా వాడికి మజ్జిగన్నం అయితే పెట్టేశాను. చక్కగా తినేశాడు. తినేసి చిన్న షాపింగ్ అయితే చేసేసుకొని తీసుకోవాల్సిన వాటిలో ఒక 50% వరకు అయిపోయింది. ఇంకా మేము లంచ్ చేయడానికి ఇక్కడ అభిరుచి అని అనమాట, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయింది, హోమ్ మేడ్ ఫుడ్ ఉన్నట్టే ఉందన్నమాట. ఇంకా మేము కూడా లంచ్ చేసేసి ఇంకా మేము తీసుకోవాల్సినవి కూడా తీసేసుకొని రిటర్న్ అయిపోయాము. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను అభిరుచి అనమాట. అడ్రస్ నాకు తెలీదు, చీరాలలో. కావాలంటే ఎవరైనా ఫుడ్ ప్రిఫర్ చేస్తాను ఖచ్చితంగా. ఇంకా వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా టీ పడాల్సిందే. నాకు అస్సలు కారు పడదండి, మెంటల్ వచ్చేసిద్ది కార్ డ్రైవింగ్ అంటే మాత్రం. సో ఇంక ఇంటికి వచ్చాక రెస్ట్ తీసుకుందామంటే అస్సలు కుదరలేదు, ఎందుకంటే పిల్లలకి అరౌండ్ 7:30 కల్లా నేను ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేయాలి కదా. సో ఇంక ఇంటికి రాగానే ముందు వాళ్ళకి కావాల్సిన రైసు, ఇంకా నేను టమాటా పప్పు చేసేసిన, ఎందుకంటే తొందరగా అయిపోయింది కాబట్టి పొయ్యి మంట వేసేసుకొని పిల్లలకి నీళ్లు పోసుకోవాలి, అలాగే చిన్న తీసుకొచ్చిన స్టాక్స్ సర్దుకోవాలి, అలాగే మార్నింగ్ ఉతికేసిన బట్టలు మడతేసుకోవటం, ఇలా చాలా పనులు ఉంటాయి కదా. సో ఇంకా టమాటా పప్పు చూపించాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసి 5-6 విజిల్స్ వస్తే అయిపోతుంది. సో అందుకనే సరిగ్గా చూపించలేదు, మోస్ట్లీ చూపించాను, కావాలంటే ట్రై చేయండి. ఇంకా అన్నం అవి వండేసి పిల్లలిద్దరికి కూడా స్నానం చేయించేసి బట్టలు అవన్నీ కూడా మడతేసుకుంటున్నాను. ఇంకా ఎట్లాగో మా అమ్మ వచ్చే టైం అయింది, మా డాడీ కూడా వచ్చారు కదా. అరౌండ్ 6 కల్లా మా డాడీ కూడా వస్తారు. మా వారు ఇంకా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. అన్నము ఈ పప్పు అయ్యేలోపు నేను బట్టలు మడతేసుకుని హెయిర్ ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నాను. హెయిర్ ఆయిల్ కూడా పెట్టేసుకొని పిల్లలిద్దరు కూడా ఫుడ్ అయితే పెట్టేసి నేను హెడ్ బాత్ చేసింది అనమాట. సాటర్డే కదా, ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాల్సిందే. చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఇంక చిన్నోడిని కూడా నిద్రకేసేసి పెద్దోని కూడా నిద్రకేసేసాను. ఇంక తిన్నాక కిచెన్ కూడా శుభ్రం చేసేసుకున్నాను, ఎందుకంటే ప్రశాంతంగా నిద్రపోయి మార్నింగ్ కొంచెం లేట్ అయినా కానీ పని ఉండకూడదని చెప్పేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఎందుకో నాకు మా వారికి చాలా ట్యాన్ అయిపోయినట్టుగా ఎండకి తిరిగేసరికో ఏమో, అందుకని ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను. ఉల్తానీ మట్టి రైస్లో కొంచెం కస్తూరి పసుపు, కొంచెం మిల్క్ అనమాట వేసుకొని కొంచెం ఇద్దరం కలిసి రిలాక్స్ అయ్యాము. ఖచ్చితంగా ఫేస్ ప్యాక్ అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఎవరికైనా ఆయిలీ స్కిన్, పింపుల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఏదైనా ఒకసారి మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మంచిదనమాట. వేసుకొని ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అయిపోయి చూసారు ఎంత నీట్గా ఉందో స్కిన్. ఈ ఫేస్ ప్యాక్ని మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.